ఈ కథ ఒక చిన్న కుటుంబాన్ని, వాళ్ళ అనుభవాలను, పెళ్లి తర్వాత వచ్చిన అంతర్యాలను, వాటిని ఎలా ఎదుర్కొన్నారో, అలాగే వయసు తేడా ఒక సమస్యగా మారితే దాన్ని ప్రేమ, బాధ్యత మరియు సహనంతో ఎలా పరిష్కరించుకోవచ్చో ఈ కథ ద్వారా మనము తెలుసుకుందాం. బ్రహ్మం ఒక విజయవంతమైన వ్యాపారి. అతను ఫార్మాసిటికల్ వ్యాపారం నడుపుతూ తన కుటుంబాన్ని పోషించేవాడు. బ్రహ్మం భార్య విజయ గుండెపోటుతో చనిపోయినప్పుడు సరితకి 3 సంవత్సరాలు. బ్రహ్మం తన కూతుర్ని ఒంటరిగా పెంచాడు. తన తల్లిదండ్రులు బ్రహ్మం గారిని రెండో పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసినా బ్రహ్మం గారు మాత్రం తన కూతురు కోసం రెండో పెళ్లిని అంగీకరించలేదు. కృష్ణ 10 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అతని తల్లిదండ్రులు యాక్సిడెంట్లో మరణించారు. కృష్ణకి తోబుట్టువులంటూ ఎవ్వరూ లేరు. ఇంకా బంధువులు అతనిని అనాథాశ్రమంలో చేర్పించారు. కృష్ణ ఒక తెలివైన యువకుడు. అతను కష్టపడి చదివి బ్రహ్మంగారి కంపెనీలో మేనేజర్గా ఉద్యోగం సంపాదించాడు. అతనికి వయసు పెరిగిన పెళ్లి మీద మాత్రం ఎప్పుడూ ఆలోచన రాలేదు. 36 ఏళ్ల వయసులో కూడా కృష్ణ క్రమశిక్షణతో, నిబద్ధతతో ఉండే వ్యక్తి. బ్రహ్మం అతని పనితనాన్ని గమనించి ఇలాంటి మంచి వ్యక్తి సరితకి భర్త అయితే బాగుంటుంది అని భావించాడు. అలాగే కృష్ణకి తల్లిదండ్రులు లేరు కాబట్టి కూతురు కూడా తనతోనే ఉంటుందని భావించాడు. కానీ వయసు తేడా పెద్ద సమస్య కాదేమో అని అతను అనుకున్నాడు. బ్రహ్మంగారు సరితకి తన ఆలోచన చెప్పాడు. సరిత ఒక్కసారిగా షాక్ తిన్నది. నాన్న, వయసు తేడా చాలా ఎక్కువ. నాకు 23 సంవత్సరాలు కదా, కృష్ణకి నాకన్నా 13 సంవత్సరాలు పెద్దవాడు. అప్పుడు బ్రహ్మం, నేను ఎప్పుడు ఉంటానో ఎప్పుడు చనిపోతానో నాకే తెలియదు. నీ భవిష్యత్తును చూసుకోవడానికి ఒక మంచి వ్యక్తి కావాలి అంటూ సరితను ఒప్పించేందుకు ప్రయత్నించాడు. సరిత తొలుత అంగీకరించలేదు. కానీ తండ్రి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడంతో అంగీకరించాల్సి వచ్చింది. ఇద్దరికి పెద్దల సమక్షంలో ఘనంగా పెళ్లి జరిగింది. సరిత చిన్నప్పటి నుండి క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంది. సరిత డిగ్రీ చదివే రోజుల్లో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసేది. ఒకరోజు సరిత కృష్ణను పిలిచి మనమిద్దరం కలిసి డ్యాన్స్ చేద్దాం అని కోరింది. కృష్ణను బాగా బ్రతిమాలింది. కృష్ణ ముందు ఒప్పుకోకపోయినా తర్వాత అంగీకరించాడు. కానీ డ్యాన్స్ చేస్తూ కృష్ణ కింద పడిపోయాడు. అప్పుడు సరితకి ఫన్నీగా అనిపించి బాగా నవ్వింది. కానీ ఈ ఇన్సిడెంట్ వల్ల కృష్ణ చాలా హర్ట్ అయ్యాడు. కృష్ణ ఇక తట్టుకోలేక, ఇది పిచ్చి పని, నా ప్రెస్టేజ్ పోతుంది, ఇలాంటివి అప్లోడ్ చేయకు, నువ్వు కూడా ఈ రోజు నుండి ఇలాంటి టైం వేస్ట్ పనులు చేస్తూ కనబడితే బాగోదు అని సరితని హెచ్చరించాడు. సరిత బాగా బాధపడింది. ఈ వయసు తేడా వల్ల నేను ఇలా జరుగుతుందా, ఇలాంటి చిన్న చిన్న సంతోషాలను కూడా నేను పొందకూడదా అని సరిత చాలా ఫీల్ అయింది. రోజులు ఇలా సరితకి ఎటువంటి సంతోషం లేకుండా గడుస్తుండగా వ్యాలంటైన్స్ డే రోజు వచ్చింది. అప్పుడు సరిత, కృష్ణ వ్యాలంటైన్స్ డేకి నాకు ఒక డైరీ మిల్క్ సిల్క్ చాక్లెట్ తేవచ్చు కదా అని అడిగింది. అప్పుడు కృష్ణ సర్కుల్ లిస్టులో రాయు అని అన్నాడు. సరితకి ఆ నిమిషం ఏమనాలో అర్థం కాక ఆ సమాధానానికి బాగా ఏడ్చేసింది. ఫ్రెండ్స్ పుట్టినరోజులకు పోయినప్పుడు కృష్ణని సరిత తండ్రి అని అనుకోవడం, సరిత చలాకీగా ఉండటం, కృష్ణ పాతతరం ఆలోచనలతో ఉండటం, సరిత ఏమో కొత్త ఫ్యాషన్, కృష్ణ గట్టి డిసిప్లిన్, ఇద్దరికి గొడవలు పెరగడం, ఇలా సరిత ఏ సంతోషం లేకుండా ఎందుకు బ్రతకడం అనే ఆలోచనకు వచ్చింది. సరితలో వచ్చిన మార్పును తన తండ్రి బ్రహ్మంగారు గమనించాడు. అప్పుడు సరిత తన బాధను తన తండ్రితో పంచుకుంది. అప్పుడు బ్రహ్మంగారు బిజినెస్ గురించి ఆలోచించి తన కూతురికి సంతోషం లేకుండా చేశానే అని బాగా బాధపడ్డాడు. కృష్ణ వీళ్ళ సంభాషణ మొత్తం చాటుగా విన్నాడు. ఇంతకాలం సరితకి నా వల్ల ఎటువంటి సంతోషం లేకుండా ఉన్నదని అర్థం చేసుకున్నాడు. నేను మారాల్సిన అవసరం ఉంది, నా బాధ్యతగా సరితని సంతోష పెట్టాలి అని కృష్ణ నిర్ణయించుకున్నాడు. కృష్ణ కూడా గ్యాప్ ఎక్కువ ఉండి పెళ్లి చేసుకుంటే వచ్చే సమస్యల గురించి ఆలోచన లేకుండా పెళ్లి ఎందుకు చేసుకున్నానా అని బాగా బాధపడ్డాడు. కృష్ణ తనలో మార్పు తెచ్చుకొని సరితతో ప్రేమను వ్యక్తపరచడం ప్రారంభించాడు. సరిత కూడా కొత్తగా మారిన కృష్ణని చూసి సంతోషించింది. కృష్ణ కూడా వయసు భేదం వల్ల సరితకు నచ్చినవన్నీ చేయలేకపోయినా చాలా వరకు మారి అన్ని విధాలుగా ఆమెకు సహకరించాడు. వయసు తేడా ఉన్న మొదట సరిత తన భర్త కృష్ణను అర్థం చేసుకోవడం కష్టం అని అనుకుంది. కానీ కృష్ణ తన తప్పును గుర్తించి మారిపోయాడు. కాబట్టి పెళ్లి విషయంలో వయసు తేడా అటు ఇటుగా 5 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు. ఎందుకంటే చాలా సమస్యలు వస్తాయి. చిన్న చిన్న ఆనందాలు అన్నీ కూడా అణుచుకోవాల్సి వస్తుంది. ఈ చిన్ని కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నా. కాబట్టి నా కథకి ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. మరియు ఇలాంటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.